అందరికీ గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, చీఫ్ సెక్రటరీ గారు, ఆల్ స్పెషల్ సిఎస్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అధికారులకు, ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇది ఒక దసరా కానుకగా భావించాలా. తెలంగాణలోని దాదాపు 6,29,000 మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులకే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ దసరా కానుక ఇది. గత 10 మాసాలుగా మేము ఎన్నో పేద సంక్షేమ కార్యక్రమాలు, ఇందిరమ్మ ప్రజా పరిపాలన కార్యక్రమాలు చేస్తున్నా ఈ కార్యక్రమంతో నిజంగా మాకు కూడా ప్రభుత్వంలో ఉండే మంత్రివర్గంలో మరి గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ డిప్యూటీ సీఎం గారు, మేమంతా మంత్రులుగా మాకు కూడా చాలా సంతోషకరమైన వార్త ఇది. 6,29,000 మంది ఒక 1000 స్కూళ్ళలోనే. ఇప్పుడే మా గౌరవ పెద్దలు చెప్పిన నేను ఎల్బీనగర్ అక్కడ స్టాఫ్ వచ్చి నా దగ్గర కలిసి 20 రూమ్లలో 700 మంది ఉంటున్నాం సార్, మా పరిస్థితి చెప్పండి, బాత్రూమ్ లేవు, ఆ బిల్డింగ్ ఓనర్ పట్టించుకుంటలేడు, ఇబ్బంది ఉందని చెప్పి ఎంటైర్ స్టాఫ్ పొద్దున్న వచ్చి కలిస్తే నేను రేపు మండే వచ్చి విజిట్ చేస్తాను, టెంపరీ అదనంగా ఇంకొక బిల్డింగ్ తీసుకుందాం, ఈ లోపల మా ప్లాన్ ఒకటి ఉన్నది గవర్నమెంట్ అని. అట్లా నేను నా కాన్ఫిడెన్సే కాదు, నేను ఏ జిల్లాలో ఎక్కడ పోయినా పోయి చూస్తే ప్రతి రూమ్లో 20 మంది, ఒక బాత్రూమ్. అంటే గత 10 సంవత్సరాలుగా 7 లక్షల కోట్లు అప్పు చేసిన కనీసమైన పేద విద్యార్థులు వీళ్ళందరూ కూడా కూలీనాలు చేసుకునే వాళ్ళ పిల్లలు, అంటే కనీసం ఆలోచన కూడా రాలే ఆ ప్రభుత్వానికి. అందుకనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక దాదాపు 5,000 కోట్లు ఎంత ఖర్చు అయినా సరే ఇప్పుడే మా గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ, విద్యార్థులందరికీ కూడా చెప్తున్నా, ఇన్ని రోజులు కష్టాలు పడ్డారు, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫేజ్ వైజ్గా దీన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా మా ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారికి వారి ఆలోచన కూడా ఎప్పుడు కూడా పేద విద్యార్థులు చదువుకుంటేనే బాగుపడతాం, చదువుకుంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆలోచన ఉన్న ఈ ప్రభుత్వం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ ఆలోచన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇంజనీరింగ్ నుంచి డాక్టర్ నుంచి ఎంబీఏ చేసిన ఏ ప్రభుత్వం ఏ దేశంలో ఎక్కడ లేకుండే, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. మళ్ళీ ఈరోజు విద్యారంగానికి దాదాపు 20,000 కోట్లు బడ్జెట్లో పెట్టి ఇంత మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో స్కూల్ కట్టడానికి అవసరమైన ఫైనాన్స్ ఏర్పాటు చేసిన సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారి యాజ్ ఏ క్యాబినెట్ కొలీగ్గా కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ ఈ పేద విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు, మీ అందరికీ దసరా శుభాకాంక్షలతో ఒక ఛాలెంజ్గా తీసుకుని నేను పూర్తి చేసుకొని మీ అందరికీ కూడా అన్ని వసతులతో ఏర్పాటు చేస్తున్నాం. మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆషామాషి కార్యక్రమం కాదు, మేము ఏ మంచి కార్యక్రమం చేసినా ప్రతిపక్షాలకు వచ్చిన 2వ రోజుకెళ్ళి మేము ఫ్రీ బస్ ఇచ్చినా విమర్శలు తప్ప వాళ్ళకి ఎప్పుడు కూడా వెళ్ళి కనీసం దీన్నన్నా హర్షిస్తారని అనుకుంటున్నాను. నేను మూసి మురికి కూపంకెళ్ళి 1 కోటి మందిని ఇలా బయటపడేయాలని ప్రయత్నం చేస్తే దానికి విఘాతం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తే విమర్శించడం తప్ప ఏం లేదు. కనీసం దీంట్లో ఉన్న కలిసి రావాలి. ఇంత మంచి ప్లాన్తో ముందుకు వస్తున్నాం ప్రభుత్వం, అన్ని పక్షాలు కూడా ఆశిస్తున్నాం. మీ అందరూ కూడా కలిసి రండి. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇన్ని లక్షల మంది విద్యార్థులకు విద్యను అందించడమే కాదు, అన్ని మౌలిక వసతులు, ధనికుడు లక్షాధికారి కోటీశ్వర్లు ఏ విధంగా చదువుకునే స్కూళ్ళల్లో ఉండే వసతులతో ఏర్పాటు చేసినందుకు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ దసరా ఒక పెద్ద పండుగ. పెద్దలందరూ పండుగ జరుపుకుంటే విద్యార్థులందరికీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు రెసిడెన్షియల్ పరంగా ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకొని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాంప్లెక్స్ పేరు మీద దశల వారీగా రాష్ట్రం మొత్తం ఇవన్నీ నిర్మాణం చేపట్టాలని కొన్ని స్థలాలు సేకరింపబడ్డ నియోజకవర్గాలకు అనుమతులు ఇచ్చి 11వ తేదీ నాడు శంకుస్థాపన చేయాలి, దసరా కంటే ఒక రోజు ముందే. ఇవి మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేసి అందులోనే
తరగతులు జరగాలనేటువంటి లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి దీనికి చొరవ చూపెట్టి నిర్ణయాన్ని అందరు అధికారులతో సమీక్షించి అమలు కావడానికి సహకరించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సహచర గౌరవ మంత్రి పెద్దలు విద్యార్థి నాయకుడు యువజన నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారికి చీఫ్ సెక్రటరీ గారికి కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ అందరు విద్యాశాఖకు సంబంధించిన రెసిడెన్షియల్స్ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్న సందర్భంగా విద్యకు సంబంధించి అన్ని రకాల ప్రాధాన్యతలు తీసుకుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఎన్నికల కోడ్ వస్తూ ఉంది, సెలవులు వస్తూ ఉన్నాయి. మళ్ళీ పాఠశాలల ప్రారంభం కంటే పాఠశాలల యొక్క స్థితిగతి మార్చాలని అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 28,000 పాఠశాలల్ని 1,100 కోట్ల రూపాయలు ఇచ్చి మౌలిక సదుపాయాలను ఏర్పరచడం మొదలుకొంటే రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒక స్పష్టమైనటువంటి అంశంతో స్పష్టత లేకుండా టీచర్ల బదిలీ ఇంత క్లిష్ట దశలో ఉంటే 19,000 మంది పైన ప్రమోషన్లు ఇచ్చి 35,000 ట్రాన్స్ఫర్లు జరిపి పాఠశాలలన్నిటి కూడా సమర్థవంతంగా నడవాలనేటువంటి ఒక ఆ అధ్యాపక వర్గానికి సంబంధించిన ఫ్రస్ట్రేషన్ అసహనాన్ని తొలగించి వాళ్ళ సమస్యను పరిష్కరించడంతో పాటుగా పాఠశాల విద్యుత్ బిల్లులు కట్టలేక ఇబ్బంది అవుతా ఉంది. అవి ప్రభుత్వ పాఠశాలలు గౌరవ ముఖ్యమంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని పాఠశాలలందరికీ రెసిడెన్స్తో సహా విద్యుత్ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేటువంటి ఒక గొప్ప నిర్ణయం. దాని తదుపరి డ్రింకింగ్ వాటర్ సంబంధించిన సమస్య లేకుండా